హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు సడన్గా ఎందుకో మా ఆయనకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా, నిజమా? సో ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నారంట. ఎలా చేస్తారో ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం బిర్యానీ చేసేద్దాం. సో బిర్యానీ ఎవరు చేసినా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈరోజు మన స్టైల్లో మనం బిర్యానీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ డీప్ ఫ్రై కానీ సరిపడా ఆయిల్ వేసేద్దాం. మనం ప్యాన్ అయితే వేడైందో చూద్దాం. సో ప్యాన్ వేడవుతుంది, దీంట్లో ఆయిల్ వేసేద్దాం. ఇవి మనం ఫ్రై చేయాల్సిన ఆనియన్స్. ఓకే, మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న శాంపుల్ టెస్ట్ చేద్దాం. చిన్న పీస్ ఆనియన్ వేసేద్దాం. అది ఆయిల్ హీట్ అయ్యి ఫ్రై అయితే అదే కొంచెం పైకి తేలేస్తుంది. అప్పుడు మనం మిగతా ఆనియన్స్ ఫ్రైకి వేయచ్చు. సో మనకి ఆనియన్స్ అయితే కట్ చేసి ఉన్నాయి. మళ్ళీ కట్ చేసి ఏడవలసిన పని లేదు. మా ఆర్జీ అయితే నా కోసం కట్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. నాకు ఈ ఆనియన్స్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసి నేను మ్యారినేషన్లో కూడా వేస్తాను. మీకు అది చూపిస్తాను నేను. నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మ్యారినేషన్లో కావాలి, టేస్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి మనకి 1.5 kg చికెన్ ఉంది. 2 స్పూన్స్ ఆఫ్ కారపొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ మన గరం మసాలా, యాలక్కులు, మనకి లవంగ, మిరియాలు, 1 లెమన్ తీసుకున్నా, చెక్క, ఇది మిర్చి అండ్ కొత్తిమీర పేస్ట్ తీసుకున్నాం మనం. అది చూపిస్తాం మీకు. ఇది కసూరి మేతి, ఒక బిర్యానీ ఆకు ఉంది, మనకి పుదీనా ఉంది, ఈ చెక్క, మనకి ఇవన్నీ మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వేసేసుకున్నాం. మనకి 1 కప్ ఆఫ్ పెరుగు ఉంది. సో 1 కప్ ఆఫ్ చిన్న కప్ పెరుగు తీసుకుంటున్నాం. ఈలోపు మనకి ఆనియన్స్ ఫ్రై అయి ఉన్నాయి. సో ఆనియన్స్ ఫ్రై అవుతుంటే కొంచెం దగ్గర ఉండి అది చూస్తే బెటర్, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయ్యి మాడిపోయి వేస్ట్ కాకుండా, ఆయిల్ వేస్ట్ కాకుండా. సో మ్యారినేషన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా కానీ నాకు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. అది ఒక్కటి ఉంటే మనకి మ్యారినేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఈలోపు కొంచెం నెయ్యి, అది నేను ఆ స్టవ్ పక్కన కడాయి పక్కన పెట్టా. కొంచెం దాని వేడితోనే అది కొంచెం లిక్విడ్ అయిపోతుంది. నాకు హెల్ప్ అవుతుంది, మళ్ళీ సపరేట్ వేడి చేయాల్సిన అవసరం లేదని. అయిపోయినాక తోమాలి నువ్వే అంటే. ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్లో మనకి ఫ్రై అయిపోయాయి. సో ఇవి మనము తీసేసుకున్నాం. అండ్ మనకు వచ్చిన ఫ్రై అయిన ఆనియన్స్ ఫస్ట్ సెట్లో దాన్ని కొన్ని తీసేసి నేను మ్యారినేషన్కి వాడేస్తాను. సో తర్వాత మనకు వచ్చేది మ్యారినేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఎలా మ్యారినేషన్ చేయాలో చూద్దాం. సో అంతలోపు నేను స్టవ్ మీడియంలో పెట్టేస్తున్నా. మనకి ఉన్న చికెన్లో మనం ఇంతకుముందు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసి కలిపేద్దాం. సో ఫస్ట్ ముందుగా కారపొడి వేసి, సో 1 by 1 వేసి కలిపితే అది మంచిగా మ్యారినేట్ అవుతుంది. అన్నప్పుడు సరే వేసి కలిపితే, కానీ నేనైతే నాకు టైం లేకుండా అప్పటికి లేట్ అవుతుండే, అన్నీ వేసేసాను. సో ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేను కారపొడి, పసుపు వేస్తున్నా, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి, గరం మసాలా కూడా తీసుకొని వేస్తున్నాను. సో గరం మసాలా వేసుకొని మనకి నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. సో ఆల్రెడీ గింజలు తీసేసాను. సో నిమ్మకాయ డైరెక్ట్ మనకి పిండేసి, అది ఒక్క నిమ్మకాయ, అది 2 పీసెస్ ఉన్నాయి. సో 1 లెమన్ సరిపోతుంది మనకి. ఇది ఇప్పుడు మంచిగా మ్యారినేట్ అన్ని ముక్కలకు అన్నీ మంచిగా మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం కూడా వేస్తున్నాను నేను. ఇది 1.5 kg చికెన్. సో దాని ప్రకారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత మసాలా కావాలో దాని తగ్గట్టు వేసేసుకోండి. సో మంచిగా ముక్కకు. ఈరోజు హైలైట్ ఏమైందంటే, చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక 20 kgs ఆఫ్ చికెన్ వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు. నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు బిర్యానీకి అని చెప్పేసి నాకు లెగ్ పీసెస్ చాలా ఇచ్చారు. సో మనం లక్కీ ఈరోజు 6-7 లెగ్ పీసెస్ వచ్చేసాయి. అండ్ అన్ని బిర్యానీ కట్ పీసెస్ ఇది. సో మనం మ్యారినేషన్ చేసేసుకుంటాం. అన్ని ముక్కలకు మంచిగా మసాలా పట్టేటట్టు చూసుకొని వేసుకుంటున్నాం. దీంట్లో మనం నెక్స్ట్ వేయాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతమంది తీసాం కదా. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ దీనిలో వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను మ్యారినేషన్లో వేస్తున్నాను. చూసారుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు నాకు ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ఫ్రై అవుతున్న ఆయిల్ కూడా
వేస్తే టేస్ట్ బాగుంటుందని అది కూడా వేసాను. చూసారా ఎంత ఎమ్మిగా వస్తుందో. సో ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇప్పుడు మళ్ళీ మ్యారినేషన్ మనం కలుపుతున్నాను, మంచి ముక్కకు మసాలా పట్టేటట్టు. ఇప్పటికీ మనకి కొంచెం స్మెల్ అది వస్తుంది, బిర్యానీ మసాలా స్మెల్. మ్యారినేషన్ చేస్తుంటేనే తెలిసిపోతుంది, కానీ ఇప్పటికీ ఇంకా మనకి మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. కసూరి మేతి అది వేస్తున్నా. నెక్స్ట్ మనకి పుదీనా వేస్తున్నా. పుదీనా వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నా. మనకి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్ కావాలి, సో మనకి ఆర్ట్ హెల్ప్ చేస్తుంది. సో పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇలా దంచుకొని ఇలా చేసుకోవాలి. చేసుకున్నది ఓకే. ఇప్పుడు తీసి దీంట్లో వేసి కలపాలి. ఎస్, మనకు కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్ మనకి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వచ్చేసింది. సో ఇది మనకి కొంచెం మంచి మీడియం స్పైస్ యాడ్ చేస్తుంది, ముక్కకు మంచిగా పడుతుంది. ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకొని ఉండే. అండ్ మనం ఇప్పుడు కర్డ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది 1 కప్ ఆఫ్ కర్డ్. 1 కప్కి కొంచెం తక్కువ ఉంది, కొంచెం మళ్ళీ యాడ్ చేసేస్తాను. కొంచెం ఇంకా కర్డ్ పడుతుంది మనకి, కొంచెం కర్డ్ అది ఏదైతే మిగతా 1/4 ఉందో అది యాడ్ చేసి నేను మొత్తం మిక్స్ చేస్తలేను, ఓన్లీ కర్డ్ పైన వేసి వదిలిపెట్టేస్తున్నాను. అలా అయితే కింద ఉన్న మసాలా అంతా ముక్కకు పట్టేస్తుంది, మనకి ఓన్లీ పైన కర్డ్ ఉంటుంది. ఓకే, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పైన కర్డ్ యాడ్ చేసి దీన్ని మనము వదిలేద్దాం. దానికన్నా ముందు మనకి ఈ మసాలాస్ బిర్యానీ ఆకు, లవంగా, చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం వేసి దాని పైన పెట్టేసి నేను ఇది పక్కకు పెట్టేస్తాను. ఒక 15-20 మినిట్స్ వరకు లేదా హాఫ్ అన్ అవర్ అన్న మీరు పక్కన పెట్టేసేయండి. టైం ఉంటే 1 అవర్ దాకా పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ కావాలి. సో మనం బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇది 2 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్. దీన్ని నేను ఒక 15 మినిట్స్ నానబెట్టేస్తున్నా. మనకి బిర్యానీ రైస్ ఉడకడానికి వాటర్ కూడా తీసుకున్నాను. సో మనం తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్ ఇది. దీంతో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, అది 15 మినిట్స్ నానబెట్టేస్తున్నా. అండ్ దీంట్లో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో మనకి వాటర్ హీట్ అయినాక కొంచెం హీట్ అయ్యాక మనకి సాల్ట్ వేసేసుకున్నాము. ఈ సాల్ట్ ఎంతగానో వేసుకోవాలంటే మనకి వాటర్ కొంచెం సీ వాటర్, కొంచెం సముద్రపు నీళ్ళగా టేస్ట్ రావాలి. సో దీనిలో మనం యాడ్ చేయడానికి ఈ మసాలాస్ రెడీ ఉన్నాయి. ఒకసారి కలిపి వదిలిపెట్టేసేద్దాం. కొంచెం టేస్ట్ చూసాను, అది ఇంకా నార్మల్ సాల్ట్గానే ఉంది. కొంచెం యాడ్ చేస్తే మనకు ఉప్పు బాగా తిక్కగా ఉంటే అది రైస్కి పట్టేస్తే మనకి రైస్ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ మసాలాస్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, మళ్ళీ చెక్క, లవంగా, ఇవి బిర్యానీది అండ్ సాజీరా. సో ఇవి యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాం. ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసి వదిలిపెట్టేస్తాను. అది వేడైతుంటే అంతలో మనకి 15 మినిట్స్లో మనకు పక్కన 10 మినిట్స్లో రైస్ కూడా నానుతుంది. సో టేస్ట్ చూసాను, ఓకే, మనకి సముద్రం టేస్ట్, వాటర్ లాగానే టేస్ట్ వచ్చేసింది. సో ఓ 5 మినిట్స్ కాగా మనకి వాటర్ యాడ్ చేద్దాం. అంతలోపు అయితే మ్యారినేషన్ అవుతుంది. ఎస్, మనకి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిర్యానీ కుకింగ్. సో ఇది బిర్యానీ హండీ లాంటిది తీసేసుకున్నాను. దీంట్లో మనం బిర్యానీ వేసేద్దాం. ఓకే, మనం రైస్ అయితే ఆల్మోస్ట్ కొంచెం నానిపోయింది. ఇది మనం వేసేయచ్చు. ఓకే, మనకి నానిపోయిన రైస్ 15 మినిట్స్ పెట్టినాక ఇది ఆల్రెడీ స్టవ్ పైన ఉన్న వాటర్లో వేసేస్తున్నాను. ఇది బిర్యానీ రైస్ కోసం. రైస్ ఉడికితే మాత్రం బుడగలు వచ్చేస్తుంది. సో వదిలేసి ప్రస్తుతానికి అయితే మ్యారినేషన్ తీసేసుకుందాం. సో ఇక్కడ ఆయిల్ నేను యూజ్ చేసేది మనకి ఆనియన్స్ ఫ్రైడ్ చేసిన ఆయిల్. సో ఇదే ఆయిల్ నేను మళ్ళీ ఈ బిర్యానీ కడాయిలో వేస్తున్నాను. మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అంతలోపు ఇంతకుముందు తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో కొంచెం పక్కన పెట్టుండే మనకి ఇది చెక్క, ఆకు, కొంచెం మిర్చి, కసూరి మెత్తి, పుదీనా ఇవన్నీ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేడిగానే దాంట్లో వేసేద్దాం.
మీన్ వైల్ ఇది బిర్యానీ రైస్ కూడా చూద్దాం ఎంతగానో ఉడుకుతుంది. సో దాన్ని అలానే పక్కన పెట్టేసి మనకి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది, ఇవన్నీ వేసేస్తున్నా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసి దీంట్లో యాడ్ చేద్దాం. ఆహా, ఇప్పటికే మనకి అరోమా వస్తుంది, గుమగుమలాడుతుంది అన్ని రూమ్స్కి. సో మనం ఈ చికెన్ మ్యారినేట్ చేసింది యాడ్ చేద్దాం దీంట్లో. మ్యారినేటెడ్ చికెన్ అంతా వేసేసాను. మనకి ఒకసారి మిక్స్ చేసుకొని వదిలిపెట్టేద్దాము. మనకి ఒక 5 minutes 10 minutes తర్వాత వచ్చే ఆ స్మెల్ బట్టి చెప్పొచ్చు మనకి బిర్యానీ ఎంత బాగా వస్తుందో. ఓకే, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఓకే, మనకి చికెన్ ఆల్మోస్ట్ నేను మీడియంలో పెట్టేశాను, రైస్ కూడా మీడియంలో పెట్టేశాను. అవి రెండు కుక్ అవుతున్నాయి. అప్పటికే నా బిడ్డ వచ్చేసింది ఈ స్మెల్కి, డాడీ చికెనా అని. మన చికెన్ బిర్యానీ అని చెప్పేస్తున్నాం. సో రైస్ ఇలా ఉడుకుతూ పైకి వచ్చేసింది కదా, ఇది అయిపోయినట్టు. సో ఇవన్నీ తీసేసి నేను ఒక జాలి దాంట్లో వేసేస్తున్నా, వాటర్ అన్నీ కింద వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ మనకి రైస్ కుక్ అయిపోయింది. ఇది 80% అలా కుక్ అవ్వాలి, మనకు ఒక 85-90% వరకు కుక్ అయిందని చెప్పొచ్చు. కొంచెం తొందర పాపకి నమ్మేటట్టు చేశాను. మనకి చికెన్ కూడా ఇంకా కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు చూస్తే చికెన్ బాగా ఉడుకుతుంది. మ్యారినేషన్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం ఉడికాక నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఒక్కసారి కలిపి వదిలిపెట్టేద్దాం పక్కన. ముక్క మంచిగా ఉడుకుతుంది. సో ఇది ఒక 5 minutes అలానే పెట్టేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఈలోపు మనకి గార్నిష్కి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి, పుదీనా రెడీగా ఉంది. పక్కన ప్యాన్ పెట్టేసా. ఇది ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోయింది. కొంచెం టేస్ట్ చేసి చూసినా ఓకే, మంచిగా మెత్తగా ఉడికింది. సో పెనం పైకి షిఫ్ట్ చేసి అనుకున్న ఇప్పుడు బిర్యానీ రైస్ మనం లేయర్ వేసేద్దాం. సో ఫస్ట్ లేయర్ వేసేసి మనం పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ చేసేసి మిగతా రైస్ అంతా మళ్ళీ వేసేసి, సో మళ్ళీ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం ఒక 2 spoons నెయ్యి అలా వేసి మనం దమ్ పెట్టాలి. మనకి దమ్ కోసం బిర్యానీ ఉడకబెట్టిన వాటరే దీనిపైన వెయిట్ లాగా పెట్టేసి దమ్ లాగా వేసేద్దాం. దమ్ మనకి ఒక 15 minutes హై ఫ్లేమ్, ఒక 15 minutes మీడియం ఫ్లేమ్, ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. 40-45 minutes వరకు దమ్ అయిపోయింది. ఓపెన్ చేశాను, చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. ఏ కలర్ యాడ్ చేయకుండా మనకి మంచి అరోమాతో ఉంది. మొత్తం మిక్స్ అయ్యాక ఇలా ఉంది. సో ఇది మీకు నోరూరిస్తే మాత్రం ఛానల్ని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూద్దాం మనం తినే టేస్ట్ ఎలా ఉందో. చక్కనికి లెగ్ పీస్ ఇద్దాం ఇప్పుడు, ఓకేనా? ఎట్లుంది చక్కని బిర్యానీ? ఎట్లుంది? సూపర్ ఉందా? వావ్, థ్యాంక్ యూ. ఓకే, నా బిడ్డకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఆర్జే కూడా పెట్టేద్దాం, ఆర్జే రియాక్షన్ చూద్దాం. వావ్, చూడు. వావ్, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. నా బిడ్డ నా వైఫ్ చాలా బాగుందన్నారు. సో మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడనికైతే మస్తు ఉంది. సో మనకి ఏం కలర్ లేకుండా కలర్ఫుల్గా మనం కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూద్దాం. ఓకే, ఒకసారి నిమ్మకాయ పిండుకొని మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కొన్ని పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం రైస్ తీసుకొని చూద్దాము. నాకైతే టేస్ట్ పరంగా చాలా నచ్చింది. రైస్ కొంచెం మనకి బిర్యానీ షాప్లో మనకి ఇక్కడ బయట హోటల్స్లో బిర్యానీ కొంచెం ఇంత తొందర ఇట్లా ప్రెస్ చేయగానే మెత్తగా ఉండదు.
నేను కొంచెం ఒక 2-3 మినిట్స్ ఎక్కువ పెట్టాను, పాప తినగలిగేలా ఉండాలని. మీరు రైస్ ఒక 70-80% కాగానే తీసేస్తే మీకు హోటల్ స్టైల్లో బిర్యానీలా ఉంటుంది. కానీ కొంచెం బాగా మెత్తగా చేసి పెట్టాల్సి వస్తుంది. ఇదైతే పాప ఈజీగా తినేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ అవర్ వీడియో. ప్లీజ్ like, share and subscribe if you like our videos and support us. Thank you from Jolly Family. Bye. Jolly Family. Bye. Jolly Bye.